అల్లా ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి? ఆయన భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు, మరియు మన కోసము ఈ భూమిలో నుంచి ఆహార ఉత్పత్తిని కూడా తీశాడు. అల్లాహు అక్బర్. దీనికి సంబంధించినటువంటి మరొక వాక్యం కూడా ఉంది. 31వ అధ్యాయం సూరా లుఖ్మాన్ 10వ వాక్యంలో సృష్టికర్త అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఖలఖస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా వల్కా ఫిల్ అర్జి రవాసియ అన్ తమీదా బికుం వబస్స ఫీహా మిన్ కుల్లి దాబ్బ వఅన్జల్నా మినస్ సమాయి మాన్ ఫఅంబత్నా ఫీహా మిన్ కుల్లి జౌజిన్ కరీం. ఒక్కసారి పరిశీలన చేయండి. ఖలఖస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా. ఒక్కసారి ఆ ఆకాశాన్ని చూడండి. అల్లా ఎలాంటి స్తంభాలు లేకుండా నిలబెట్టాడు. అది మీరు మీ కళ్ళతో చూస్తూనే ఉన్నారు, అయినా పరిశీలన చేయరా? అలాగే భూమి గుండ్రంగా తిరుగుతుంది. అది దొర్లిపోకుండా ఉండడం కొరకు అందులో పర్వతాలను మేకులుగా పాతాడు. అది మీరు చూస్తున్నారు, అయినా పరిశీలన చేయటం లేదా? మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. ఈ భూమిలో అనేక రకాల ఉత్పత్తులు మొలకెత్తడానికి ప్రతి జంటను సృష్టించాడు. అవి జీవించడం కోసము అల్లా ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు, ఆహారం కోసము. జంటలు అంటే మొలకలు, మనుషులు అందరూ. ఎప్పుడైనా పరిశీలన చేశామా మనము? ఈ నిలబడి ఉన్న ఆకాశము పడిపోకుండా ఎవరు ఆపి ఉంచారు? తిరుగుతున్నటువంటి భూమి దొర్లిపోకుండా ఎవరు ఆపి ఉంచారు? మరియు మనం తినడం కోసం ఆహారం కావాలి. ఆ ఆహారం కావాలి అంటే ఆకాశం నుండి వర్షం కురవాలి. ఆ వర్షం ద్వారానే ఈ భూమిలో నుండి పండ్లు, ఫలాలు, ఆహార ధాన్యాలు అన్నీ కూడా మొలకెత్తుతాయి. అల్లాహు అక్బర్. పరిశీలన చేయాలి సోదరులారా. అలా కాకుండా గుడ్డిగా మేము ఇలాగే వెళ్ళిపోతామండి, దానికి ఎవరూ ఏం చేయలేరు. ఇప్పుడు సమయము 7:10 వస్తుంది. లేదండి నేను మధ్యాహ్నం 2 అని నమ్ముతానని ఎవరైనా కూర్చున్నారు. ఏం చేస్తాము? ఏమీ చేయలేము. మూర్ఖంగా వాదించి మేము ఇంతే, మా తాత ముత్తాతల నుంచి ఇలాగే వస్తూ జరుగుతుంది కాబట్టి మేము ఏమీ చేయలేము, మేము ఇలాగే ముందుకు వెళ్తాము. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. నమ్మే వారి కొరకే ఈ నిదర్శనాలన్నీ అల్లా చూపించడం జరిగింది. ఖురాన్ గ్రంథంలో 30వ అధ్యాయం సూరా రూమ్ 40వ వాక్యంలో సృష్టికర్త అని అల్లా అడుగుతున్నాడు. అల్లా మిమ్మల్ని పుట్టించాడు. అల్లాహుల్లజీ ఖలఖకుం సుమ్మ రజఖకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం హల్ మిన్ షురకాయకుం మయ్యఫలు మిన్ జాలికుం మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లా అడుగుతున్నాడు, అల్లాహుల్లజీ ఖలఖకుం, అల్లా మిమ్మల్ని పుట్టించాడు. సుమ్మ రజఖకుం, ఆయనే మీకు ఉపాధి ఇస్తున్నాడు. సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం, ఆయన మీకు చావుని, మరణాన్ని ప్రసాదిస్తున్నాడు. మరణించిన తరువాత తిరిగి లేపేవాడు కూడా ఆయనే. మీరు అల్లాను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరూ కలిసి ఈ 4 పనులు చేయగలరా? 4 సరికాదు కదా, ఒక్కటైనా చేయగలరా? ఒక్కసారి పరిశీలన చేయండి. సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లా పరమ పవిత్రుడు. ప్రజలు ఏదైతే షిర్క్ చేస్తున్నాడో వాటి నుండి అల్లా అతీతుడు. అల్లాహు అక్బర్. అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆయన ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి అనే విషయాలు ఖురాన్ గ్రంథంలో ప్రతి ప్రవక్త ద్వారా వివరించడం జరిగింది.